హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే డోరీస్ను సింపుల్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. మనం డోరీస్ను స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ను మంచి వైపుగా పెట్టి ఆ క్లాత్ను ఫోల్డింగ్ అయితే చేసేసి మనం ఒక పాదం వైపు మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఎక్స్ట్రా పీసెస్ అంతా కట్ చేసేయాలి. అలాగే రెండు డోరీస్ని అయితే మనమైతే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వాటిని రివర్స్గా ఎలా తిప్పేసుకుందామో చూపిస్తున్నానండి. నేనైతే పినీస్ తోటి అయితే తీసేసుకుంటాను. చాలా చిన్నగా పినీస్లు ఉంటాయి కదా, ఆ పినీస్ తోటి అయితే నేను వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాను. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అలా పెట్టేసి లోపలికి అయితే ఆ పినీస్ను అనేసుకోవాలి. అన్న తర్వాత నేను వీడియోలో చూపించే విధంగా మనం డోరీస్ని అయితే రివర్స్గా చేసేసుకోవాలి. ఇలా పినిస్ తోటి అయితే చాలా సింపుల్గా ఉంటుందని ఈ విధంగా అయితే చూపించానండి. మనం సూదితోటైనా సరే, పుల్లలు ఉంటాయి కదా, ఆ పుల్లలతోటైనా సరే మనం డోరీస్ని అయితే తీసేసుకోవచ్చండి. వాటికంటే నాకు ఇలా సింపుల్గా అనిపించింది కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందని వీడియోని అయితే తీశాను. ఇదే విధంగా రెండు డోరీస్ను ప్రిపేర్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత పొడవు 4 ఇంచులు, అడ్డము 4 ఇంచులు ఉండే విధంగా క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను. అవి 4 పీసెస్లుగా అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక పీస్ని అయితే తీసేసుకొని నేను వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఆ ఫోల్డ్ చేసుకున్న తర్వాత అంచు వెంబటి మనం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. పావించు ఉండేటట్టు స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. వీడియోలో ఎక్కడ మిస్ కాకుండా క్లారిటీగా చూడండి, అట్లయితేనే మీకు అర్థమవుతుంది. స్టిచ్చింగ్ ఎండింగ్ వచ్చేసరికి టాకాని అయితే ఆడించండి, అంటే డబుల్ స్టిచ్చింగ్ అనేది వేయండి, అంటే కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత ఇంకొక పీస్ని కూడా తీసుకొని నేను వీడియోలో చూపించే విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోండి. నేను వీడియోలో క్లారిటీగా పడుతుంది అనుకున్నాను, కొంచెం మిస్ అయింది. మీకు అయినా కానీ చూస్తే అర్థమవుతుంది. రెండు మూలలు మాత్రం ఒకటే వైపుకు వచ్చేటట్టు చూసుకొని ఫస్ట్ పీస్ పైన మనం సెకండ్ పీస్ పెట్టి సేమ్ ఫస్ట్ అయితే అంచు వెంబటి ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నామో అదే స్టిచ్చింగ్ పై నుంచి మనం ఇంకొక స్టిచ్చింగ్ అయితే వేయాలి. ఈ రెండు పీస్లో కలిపి ఒక స్టిచ్ అనేది వేయాలి. అలా వేస్తే మనకు డోరీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం అంచులో కరెక్ట్గా చూసుకొని స్టిచ్చింగ్ వేయండి. ఒక్కొక్కసారి కరెక్ట్గా కుట్టు పడకుంటే ఊడిపోతుంది. ఎక్స్ట్రా అదంతా కట్ చేసుకోవాలి. నా వాయిస్ కంటే వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అయితే అర్థం కాలేదు, అందుకే నేను వీడియో చూడండి అంటున్నా. ఇలా స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఆ మధ్యలో మనం డోరీని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ డోరీని పెట్టేసి నేను వీడియోలో చూపించే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ కొనాకు వచ్చేసరికి దాన్ని ఫోల్డింగ్ అయితే చేయండి. కొద్దిగా 1/2 ఇంచు ఉండేటట్టు ఫోల్డింగ్ చేసి ఎండింగ్ డబల్ స్టిచ్చింగ్ అయితే వేసేసేయండి, అంటే టాకా ఆడించండి. ఇలా టాకా ఆడించడం వలన కుట్టు గట్టిగా అనేది ఉంటుంది. ఎక్స్ట్రా అంతా కట్ చేసుకున్న తర్వాత రివర్స్ అయితే తీసేసుకోవాలి. అంతేనండి, ఎంత సింపుల్గా డోరీస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అయినా ఉంచేసుకోవచ్చు. మీకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా లుక్ కావాలి అనుకుంటే నేను దానిపైకి ఇలానైతే స్టిచ్చింగ్ చేశానండి. క్లాత్ను 2 మడతలుగా మడతేసిన తర్వాత ఈ డోరీని నేను వీడియోలో చూపించే విధంగా పెట్టేసుకొని మనమైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ వేసిన తర్వాత దీనిని కూడా రివర్స్ అనుకున్నట్లయితే మనకు డోరీ ప్రిపేర్ అయినట్లే. ఈ డోరీ స్టిచ్చింగ్ వీడియో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా అన్నది కదా, మళ్ళీ లాంగ్ వీడియో ఎందుకు అప్లోడ్ చేసిందని మీకు డౌట్ రావచ్చు. షార్ట్ వీడియో 59 సెకండ్సే ఉంటుంది కాబట్టి ఆ 59 సెకండ్స్ ఎంత స్పీడ్ పెట్టినా కూడా వీడియో అనేది ఆ స్పీడ్ పెట్టడం వల్ల క్లారిటీగా రావట్లేదు. అందుకే లాంగ్ వీడియోనైతే క్లారిటీగా ఉంటుంది కదా, అలాగే వాయిస్ ఓవర్ కూడా నీట్గా ఇవ్వచ్చు అని లాంగ్ వీడియోనైతే అప్లోడ్ చేశాను. డోరీస్ని అయితే బ్లౌజ్కి అయితే స్టిచ్చింగ్ చేసేసాను. ఈ బ్లౌజ్ది బ్యాక్ డిజైన్ అయితే మన ఛానల్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని అయితే చూసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన వీడియోని అయితే మీరు వెంటనే చూసేయచ్చు. నేను ఈ బ్లౌజ్కి అయితే పఫ్ హ్యాండ్స్ పెట్టాను. అలాగే బ్లౌజ్ ఎండింగ్ అయితే కట్ వర్క్ అయితే ఇచ్చానండి. చాలా బాగా వచ్చింది. ముంగట్నైతే స్క్వేర్ షేప్లోనైతే పెట్టాను గల్లా.
చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అయితే. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మన ఛానల్లోనైతే వీడియోని అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని అయితే చూసేయండి. ఫస్ట్ టైం కుట్టినా చాలా పర్ఫెక్ట్గా కుట్టొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.